హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుట్టి ఫ్యామిలీ స్టోరీస్. సో ఈరోజు మీరు తమిళలో చూసినట్టుగానే క్రిస్మస్ సెలబ్రేషన్స్ యూఎస్లో ఎలా జరుగుతాయో మీరు చూసేసేయండి. సో నేను ప్రీవియస్ వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇక్కడ ఎలా జరుగుతుంది ఏంటి అని. సో దానికోసమే ఈ వీడియో అనమాట. అలాగే నేను క్రిస్మస్ రోజున మా బుడ్డిదానికి ఒక చిన్న కైండ్ ఆఫ్ ఫోటోషూట్ అయితే చేస్తాము. ఎలా చేసాము, ఎక్కడ చేసాము, ఏంటి అని డీటెయిల్స్ తెలుసుకోవాలంటే వీడియో ఫస్ట్ నుంచి ఎండ్ దాకా అస్సలు మిస్ అవ్వకండి. నేను పర్సనల్గా చాలా ఎంజాయ్ చేశాను. నాకంటే బాగా మా బుడ్డిది బాగా ఎంజాయ్ చేసిందనమాట. సో యా ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అనమాట. వీడియో అయితే వాచ్ చేసేసేయండి. సో ఇదైతే మాకు క్రిస్మస్ ఇంకా 1 వీక్ ఉంది అన్నప్పుడు స్నో అయితే పడిందండి. ఆ రోజు స్నో పడుతుందని వెదర్ రిపోర్ట్లో అయితే చూపించింది. నేను స్నో పడుతుంది కదా, ఒక మంచి వీడియో అయితే అయిపోద్ది అని అనుకున్నాను. నేను అనుకున్నానో ఏంటో కానీ ఆ రోజు స్నో పడలేదండి పెద్దగా. అది పడింది ఒక 20 నిమిషాలు. ఆ 20 నిమిషాలు బాగా హెవీగా పడినట్టు పడి ఆగిపోయింది. నాకు కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అంటే స్నో పడడం ఇష్టం లేదండి, నాకు వీడియో కోసం కావాలి, ఎందుకంటే మీకోసం తీసుకోవాలి కదా. నేను తీసుకుందాంలే అని అనుకున్నందుకు అది పడలేదన్నమాట. అసలు యాక్చువల్గా ఈ టైం కల్లా ఎవ్రీ ఇయర్ స్నో అయితే ఇంత ఎత్తు ఉంటుంది. అసలు అందులోకి వెళ్ళి నడిస్తే మా బూట్లలో, మా డ్రెస్సుల్లో, అన్నిట్లలో స్నో ఉంటుంది. అండ్ చేతులు మాత్రం ఇట్లా కరిచేస్తాయి, అంత చలిగా ఉంటాయి. కానీ ఆ రోజు ఏంటో నేను వీడియో తీసుకుంటాను అని దానికి కూడా తెలిసిపోయిందో ఏంటో కానీ పెద్దగా స్నో అయితే పడలేదండి. సో పడినంత వరకు నేనైతే వీడియో అయితే తీసేసుకున్నాను. సో సారీ అండి. యాక్చువల్గా ఈ వీడియో నేను లాస్ట్ వీకే పోస్ట్ చేయాలి. నేను క్రిస్మస్ అయిన నెక్స్ట్ డేనే పోస్ట్ చేద్దామని అంతా నేను ఎడిట్ అయితే చేసేసుకున్నాను. బట్ కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల నేను అది పోస్ట్ చేయలేకపోయాను. నేను అంతే ఎడిట్ చేశాను, వాయిస్ ఓవర్ ఇచ్చాను. కాకపోతే కొన్ని చేంజెస్ చేయాలని చెప్పేసి నా వల్ల కాలేదు ఆ రోజు. ఇంకా నేను పడుకుండిపోయాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా పాప బర్త్డే ఉండింది 29కి. సో ఈ బిజీ స్కెడ్యూల్ వల్ల నేను అసలు కుదరలేదు. ఎందుకంటే తనది ఫస్ట్ బర్త్డే కదా, ఫస్ట్ బర్త్డే వల్ల నేను కొన్ని అరేంజ్మెంట్స్ అవన్నీ చేసుకోవాలి కాబట్టి ఇంకా నాకు చాలా లేట్ అయిపోయింది. ఇప్పటి నుంచి అయితే వీడియోస్ అన్నీ మీకు రెగ్యులర్గా పోస్ట్ చేస్తూనే ఉంటాను. నెక్స్ట్ ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి. అండ్ ప్లీజ్ డూ వాచ్ ఇట్. అండ్ ఐమ్ సారీ ఫర్ ద లేట్. అండ్ ఇది వచ్చేసి క్రిస్మస్ రోజు అనమాట. యాక్చువల్గా క్రిస్మస్ రోజు ఎక్కడికి వెళ్దాము అని ప్లాన్ చేసుకుంటూ కూర్చున్నాము. అంటే ఎక్కడికి వెళ్దాము అని ప్లాన్ వేద్దామని. బట్ ఎక్కడికి ఆ రోజు వెళ్ళాలని అనిపించలేదు. డే మొత్తం అలానే ఇంట్లోనే ఉండిపోయాము. అండ్ అలా అయిపోయాక ఇంకా ఈవినింగ్ వరకు పక్కన మా నైబర్ అనేవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇక్కడ వాళ్ళే అనమాట. వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ అయితే చేశారు. సో ఎలాగో వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. సో దానికంటే ముందు ఏదన్నా చూద్దాము, వీడియో చేసుకోవడానికి పనికొస్తుంది కదా అని అనుకుంటే మా ఇంటి దగ్గరలో ఆల్మోస్ట్ ఒక 10 minutes డిస్టెన్స్లో ఇలా ఒక ఫెయిర్ గ్రౌండ్స్ అని ఉంటుంది. అక్కడికి అంత లైట్ షో అదంతా జరుగుతూ ఉంటుంది. సో లైట్ షో కోసమని వెళ్దాము అని వెళ్ళాము. $5 per వెహికల్ అనమాట. మనం కార్లోనే వెళ్ళిపోవచ్చు అనమాట, దిగక్కర్లేదు. సరే ఇంకా వెళ్దాము అని ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాము. అది వెళ్ళాక తెలిసింది లైట్ షో అంటే ఇంకేదో పెద్దగా బాగుంటుందేమో అనుకున్నాను, కానీ నాకైతే పెద్దగా నచ్చలేదండి. వెళ్ళినందుకు మేము పర్ వెహికల్ $5 పే చేసినందుకు వాళ్ళు ఇక్కడ వీళ్ళ క్యాండీస్ ఉంటాయి కదా, ఒక 4 అయితే మా చేతిలో పెట్టారు, ఇవి తినుకుంటూ వెళ్ళండి అన్నట్టు. నాకైతే అస్సలు అంత ఎంటర్టైనింగ్ అయితే అనిపించలేదు లైట్ షో. ఎందుకంటే మనం అంత ఎంజాయ్ చేసే విధంగా అయితే ఉండదు. పిల్లలకైతే బాగా నచ్చుతుంది ఇది. అండ్ మా పాప ఇంకా చిన్నపిల్ల కాబట్టి తనకి ఇంకా అర్థం కాదు. సో ఇంకా మేము ఏం చేసేది లేక డబ్బులు అయితే పే చేసాం కదా, ఫాస్ట్గా ఇంకా ఎగ్జిట్కి అయితే వెళ్ళిపోదాము అని అయితే అనుకొని చూసుకుంటూ వెళ్ళాము, అలానే రికార్డ్ చేసుకుంటూ. చాలా వెహికల్స్ కూడా వచ్చాయి. అంటే పిల్లలు ఉంటారు కదండి. ఇంకా అది రోజు క్రిస్మస్ రోజు మోస్ట్లీ ఏంటంటే ఆ రోజు ఇంకా చలి లేదు, బాగుంది వెదర్, వామ్గా అంతా బాగుంది. అందుకే నేను బయటికి అయితే వెళ్ళాలనుకున్నాను ఆ రోజు. ఎందుకంటే చలి ఉంటే నేను అసలు పాపను బయటికి తీసుకెళ్ళను. ఎందుకంటే ఇక్కడ కోల్డ్ సంగతి ఇంకా చెప్పక్కర్లేదు, అంత చల్లగా ఉంటుంది. ఇంకా సర్లే అని ఇంకా వెళ్ళినందుకు ఇంకా చూసుకుంటూ వీడియో అయితే తీసేసుకొని బయటకు అయితే వచ్చేసాము. ఇంకా బయటికి వచ్చేసాక ఇక్కడ ఒక ఇల్లు అయితే కనిపించిందండి, బాగా డెకరేట్ చేశారు, బాగుంది కదా అని రికార్డ్ అయితే చేశాను. ఇంక ఇది అయిపోయింది, ఇంకా ఏం చేస్తాము ఇంటికే కదా అని అనుకుంటే
ఇంటి దగ్గరలోనే ఇది ఒక పార్క్ ఉంటుందన్నమాట. ఆ పార్క్‌లో ఈ లైట్స్ తోటి డెకరేట్ చేశారనమాట. ఇది అయితే ఫ్రీ. యాక్చువల్‌గా నన్ను ఫస్ట్ ఇక్కడికే తీసుకెళ్తా అన్నారు. నేను "ఏమొద్దు, లైట్ షో ఉంది కదా! అక్కడికి వెళ్దాము. బావుంటుంది కదేమో! మనం వెళ్ళలేదు కదా ఎప్పుడు" అని చెప్పి ఏమంటారు, మంచి చెప్తే వినకుండా అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినందుకు నాకు అస్సలు నచ్చలేదు. డబ్బులు అంటే $5, బట్ అది అంత వర్తీ అనిపించలేదు నాకు $5కి కూడా. ఇంకా సర్లే అని చెప్పేసి ఇక్కడికైతే వెళ్దామని చెప్పి వెళ్ళాము. ఇది అయితే మనం వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. మనము బయట కార్ అయితే పార్క్ చేసేసుకొని పార్క్ అంతా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో వెళ్తే ఇంకా ఆ రోజు క్రిస్మస్ ఎస్పెషల్‌గా ఆ డే కాబట్టి అంత చాలామంది ఉన్నారు. ఎందుకంటే మామూలుగా చల్లగా ఉంటే రారు ఎవరు. ఆ రోజు వార్మ్ ఉంది కదా! ఫ్యామిలీస్ అందరూ వచ్చి చక్కగా ఇలా వాళ్ళ డేని ఎంజాయ్ చేస్తున్నారు క్రిస్మస్‌ని. అనిపించింది మాకైతే. మా పాప ఆ లైట్స్ అలా నడుస్తూ వెళ్తున్నాం కదా! చాలా ఎంజాయ్ చేసింది తనైతే. అనిపించింది నాకు. దానికంటే దీనికి వచ్చుంటే అయిపోయేది కదా! అనవసరంగా అక్కడికి వెళ్ళాము. వెళ్ళి టైం వేస్ట్ అది ఇది అనుకుంటూ ఇంకా వెళ్ళాము. సర్లే ఇంకా అయిపోయిందేదో అయిపోయింది. ఇక్కడికైతే వచ్చాం కదా అని చెప్పేసి చూస్తా ఉన్నాము. మా వాడైతే ఎంత ఎంజాయ్ చేశాడంటే పిల్లలు కనిపిస్తున్నారు, జనాలు. ఎందుకంటే రోజు మా ఇద్దరి మొహాలే చూసి పాపకైతే బోర్ అయితే కొట్టేసిందండి. బోర్ అంటే లైక్ తను ఇంకా పెరుగుతుంది కదా, ఆడుకునే స్టేజ్, కొంచెం పీపుల్తో ఇంటరాక్ట్ అయ్యే స్టేజ్ కాబట్టి వాడు ఏంటంటే ఇంకా బయట జనాలు కనిపించే వరకు చాలా ఎక్సైట్ అయిపోతాడు. బాగా అరిచేస్తాడు, కేకలు పెట్టేస్తాడు, వాళ్ళ దగ్గరికి వెళ్తా అంటాడనమాట. అసలు ఎంజాయ్ అయితే చేసింది. ఆ లైట్స్ని కానివ్వండి, ఆ బొమ్మలు అవన్నీ చూసి వాడికి కొత్తగా ఉంది ఏంటి అని చూస్తా అరుస్తూ ఉందన్నమాట. బాగుంది. ఇది ఏంటంటే జస్ట్ ఎయిర్ బ్లోన్ టాయ్స్ లాగా కాకుండా ఇవి ఏంటంటే కొన్ని కొన్ని మూమెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. జస్ట్ అలా ఎయిర్ బ్లో చేసేసి ఉన్న బొమ్మల్లాగా కాకుండా కొన్ని కొన్ని మూమెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. యూనిక్ అనిపించింది. ఒక్కొక్క దానికి ఒక స్పెషాలిటీ ఉంది. అసలు నాకు అనిపించింది. అసలు అనవసరంగా అక్కడికి వెళ్ళండిరా బాబు అనుకున్నాను. అండ్ ఫైనల్లీ ఇక్కడ మాకు కొందరు ఇండియన్స్ అయితే కనిపించారు, మాకు తెలిసిన వాళ్ళు. సో వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడాము. అనిపించింది. ఇది చిన్న స్మాల్ టౌన్ అయినప్పటికీ ప్రతిదీ బాగా ఈవెంట్స్ చేస్తూ ఉంటారనమాట. అండ్ ఈ పార్క్లో ఈ సమ్మర్లో అయితే ఏదో ఒక మ్యూజిక్ ఫెస్ట్ అయితే జరుగుతూ ఉంటుంది ఎవ్రీ ఫ్రైడే. మీరు ఫ్యూచర్లో సమ్మర్ వచ్చాక వీడియోస్ అయితే నేను చాలా బాగా వస్తుంటాయి, మీరు మాత్రం మిస్ అవ్వకండి. నేను ఇప్పటి నుంచే మీకు చెప్తున్నాను, ఎందుకంటే అంత బాగుంటుంది. చిన్న టౌన్ అయినా కానీ ప్రతిదీ బాగా ఆర్గనైజ్ చేస్తారనమాట ఇక్కడ. అండ్ చూడండి ఎంత బాగా చేశారో. అండ్ ఈ కుక్క చూడండి ఎంతలా ఉందో. నాకైతే కుక్కలంటే పిచ్చి భయం అసలు. ఇప్పుడు నాకు చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి డాగ్ బైట్ అయితే జరిగింది. అప్పటి నుంచి నాకు చాలా భయము. అది ఎక్కడో ఉన్నా కూడా నేను ఇక్కడి నుంచే పారిపోతా, అంత భయము. సో అలా చూసుకుంటూ వెళ్ళిపోయి మేమైతే కొన్ని ఫోటో సెషన్స్ అయితే చేసేసుకున్నాము. ఇవి ఇక్కడ బాగుంది, క్యూట్గా ఉంది కదా అని చెప్పి మేమిద్దరం వెళ్ళి కూర్చున్నాము. వాడేమో చూడరా అంటే జనాలను చూస్తూ ఉన్నారు. ఫోన్కి అసలు చూడట్లేదు. నార్మల్గా అయితే ఫొటోస్కి అసలు ముందు ఉంటుంది. అండ్ ఇక్కడ శాంటా ఉన్నారు. శాంటా ఉంటే పిల్లల్ని ఎత్తుకొని ఆయన ఫొటోస్ దిగుతున్నారని పాపని ఇస్తే అది ఏడుపు మొహం పెట్టేసింది. సర్లే అని ఇంకా నేను కూడా వెళ్ళి ఒక ఫోటో అయితే తీసేసుకున్నాను అనమాట. ఫైనల్గా ఇంకా నడుచుకుంటూ ఎగ్జిట్ సైడ్ వస్తుంటే ఇక్కడ శాంటా క్లాస్ రైడింగ్ది అది ఉందన్నమాట వెహికల్. సో రెయిన్డీర్స్ వేసుకొని వస్తారు కదా శాంటా క్లాస్ వీళ్ళ ప్రకారం. సో అది ఉంది అనమాట. అందరు అక్కడ ఆగి ఫొటోస్ తీసుకుంటున్నారని చెప్పి మేము కూడా అక్కడ ఆగి ఫొటోస్ అయితే తీసేసుకున్నాము. బాగా అనిపించింది నాకు. ఎందుకంటే ఆ టైంలో చలి ఎక్కువ లేదు కదా, వామ్ ఉంది, ప్లెజెంట్గా ఉంది. ఇంకా ఫ్యామిలీతో అలా నైట్ అయినప్పటికీ ఆ లైట్స్లో అలా ఎక్కువ 10-15 మినిట్స్ మనం టైం స్పెండ్ చేసినా బాగా అనిపిస్తుంది కదా. సో ఎగ్జిట్లో మేమైతే ఇలా ఫోటో తీసేసుకొని మా నైబర్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇదే అనమాట నేను చెప్పిన ఫోటోషూట్. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో తను ట్రీస్ అవన్నీ బాగా డెకరేట్ చేశారనమాట. బాగా అనిపించింది. సరే పాపకు 2 ఫొటోస్ తీసుకుంటానంటే యా షూర్, వై నాట్ అని ఆమె అన్నారు. సో సర్లే అని చెప్పి ఇంకా ఫొటోస్ అయితే తీసేసుకున్నాను. చూడండి ఎంత బాగా డెకరేట్ చేసిందో, నాకైతే చాలా నచ్చింది. సో అలా మేమైతే వీడియోస్ ఫొటోస్ తీసేసుకొని
వాళ్ళ ఇంట్లో కొద్దిసేపు టైం స్పెండ్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. సో దట్స్ ఆల్ ఫర్ నవ్ అండి. ప్లీజ్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ మిస్ టు వాచ్ మై వీడియోస్. అండ్ సో సారీ ఈ వీడియో డిలే అయినందువలన. నేనైతే చాలా ట్రై చేశాను బట్ కుదరలేదు. అండ్ నెక్స్ట్ అయితే మా బుడ్డిదాని బర్త్డే వీడియోస్ అయితే వస్తున్నాయండి. సో చూసేసేయండి, డోంట్ మిస్. నేను లైక్ చాలా ప్రిపరేషన్స్ తోటి అయితే నేను చేశాను వీడియో. అండ్ కొన్ని టిప్స్ కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. మీరు కనుక ఫస్ట్ టైం పేరెంట్ అయ్యి ఫస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేయాలనుకుంటున్న వాళ్ళకి ఇది ఒక మంచి వీడియోగా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Yes, you can, huh?